అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మోడీ గారు ప్రధానిగా ఉండగా జైలుకు, కోర్టుకు ఎవరైనా వెళ్తారేమో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళరు. ఎందుకంటే జగన్ దోసుకున్న సంపదలో 3 వంతులు కూడా బీజేపీ పార్టీకి బండ్ల రూపంలో చెల్లించాడు. అది కూడా కోర్టుకు తన జోలికి రాకూడదు, కోర్టు వాళ్ళైనా ఎవరైనా కానీ అన్నీ కూడా అన్ని షరతులతో మాట్లాడుకొని చెల్లించే ఉంటాడు అనుకుంటారు. ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏం చేసినా కానీ అరెస్ట్ మాత్రం చేయకూడదు, చేయటానికి ఆస్కారం లేదు అనే షరతులతో కూడా ఉన్నారు అని అంటున్నారు. అందుకే కోర్టులు కూడా ఏమీ చేయటం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ విచారణ కూడా లేదు, కేసులు మాత్రం అటకెళ్ళిపోతున్నాయి, ఏమీ కూడా ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది. అదీని కూడా మాకు బీజేపీకి పోయిన 5 సంవత్సరాలు కూడా మాకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, మేము సపోర్ట్ ఇవ్వలేదు, మద్దతు ఇవ్వలేదు అన్నారు. మరి గడిచిన 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఎవరితో పెట్టుకున్నారు పొత్తు? బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా లేదా? అదీని కూడా కాక ఇప్పుడు అసెంబ్లీలో 18 సీట్లకు ఎక్కువైతుంటేనే అసెంబ్లీకి హాజరు కావాలి, అసెంబ్లీకి కూడా వెళ్ళటానికి ఆస్కారం లేదు. మరి కడప ఎంపీ స్థానం టిక్కెట్టు మీద అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచాడేమో, మరి పులివెందుల ఎమ్మెల్యేగా ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారేమో. అవి ఇద్దరికైనా రాజీనామాగా చేసి మరి ఎన్నికలకైనా వెళితే గెలవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా గెలవచ్చు, అవినాష్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలవచ్చు అని వార్తలు కూడా వస్తున్నాయి కావచ్చు. అలాంటప్పుడు ఇక్కడ లేకపోయినా కేంద్రంలో పార్లమెంటుకి వెళ్ళొచ్చు కదా సమావేశాలకి, అక్కడ మోడీ దగ్గర కూర్చోవచ్చు. ఇంకా ఎవరు కేసులు మనం ఎత్తుకోరు, మన జోలికి రారు. మోడీని అడ్డం పెట్టుకుంటే ఇది చాలా మంచి బెటరు, చాలా ఇంతకంటే ఇంకా ఎవరు ఏమంటానికి లేదు. గతసారి కూడా పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారో ఏమో, మరి అక్కడ కూడా పార్లమెంట్లో కూడా మోడీకే మద్దతు ఇస్తాము అని కూడా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఎన్ని కేసులు పెట్టి ఎవరేం చేసినా కానీ ఎవరు వాళ్ళ జోలికి పోవడానికి ఆస్కారం లేదు కదా. ఇవన్నీ మూలన పడతాయా లేదా అన్నట్టు ఆలోచనలు కూడా ఉన్నాయి. సంపాదించిన సంపదంతా, దోచుకున్న సంపదంతా మోడీకి చెల్లించారు కానీ ఎవరికి కూడా చెల్లించలేదు అని ఆలోచనలు కూడా జనానికి అర్థమవుతుంది. మరి ఈ విధంగా ఈ 2 స్థానాలకైనా రాజీనామా చేస్తే ఎలక్షన్కి పోతారా పోవురా? కంపల్సరీగా ఇద్దరికి ఎలక్షన్ పెట్టాల్సిందేగా ఎన్నికల కమిషనర్ గారు మీనా కుమారి గారు. కంపల్సరీగా మీనా గారు తప్పనిసరిగా పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళిద్దరు గెలుస్తారా లేదా? ఆయన పార్లమెంట్లో కూర్చుంటారా లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకే మద్దతు ఇస్తారు కదా, అవునా కాదు? అది నిజమే. మరి ఏపీలో ప్రతిపక్షం ఎక్కడుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీకు లేనప్పుడు నువ్వు మోడీ పక్షమే కానీ ఇతరపక్షం అంటూ ఏం లేదుగా. ఒక్కసారి ఆలోచించి చెప్పండి మీరు. మరి ఏపీలో ప్రతిపక్షమే లేదు, ఇటు చూసినా కానీ మోడీ పక్కనే కానీ ఇతర ప్రతిపక్ష పార్టీ లేకుండానే చూసుకుంటూనే ఉన్నాడు. ఈ గడిచిన 5 సంవత్సరాలు కూడా మోడీ దగ్గరికే సంపదంతా తీసుకెళ్ళి చేర్చారు అని కూడా అంటున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో రఘురామకృష్ణంరాజు గారి కేసులన్నీ కూడా. మరి నంద్యాల నుండి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు తరలించడానికి తీసుకెళ్ళాడు. మరి నానా రకాలుగా ఉత్తత కేసులకి పెట్టి అన్ని కేసులు ఏ ఒక్క కేసులు కూడా ఆధారం లేకుండా జైల్లో వేసినప్పుడు ఏ ఒక్కడు కూడా రుజువులు కాలేదు కాబట్టి ఊరకు అన్యాయంగా అక్రమంగా పెట్టి ఇబ్బందులు పెట్టి జనాలు ఎవరు కూడా హాజరు కావటం లేదు. నా సభలకు, నా మీటింగులకు, నా యాత్రలకి, బస్సు యాత్ర, ప్రతి ఒక్క యాత్ర కూడా చేశాను, ఏ ఒక్క యాత్ర కూడా హాజరు కావటం లేదు. ఇది కక్షపూర్వకంగా జైల్లో పెట్టారు. మరి జైల్లో పెట్టినప్పుడు ఇది కక్ష సాధింపుగా అవునా కాదా
జనాలు రావటం లేదనేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ ఇదే విధంగా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకునేప్పుడు చాలా ఇబ్బందులు పెట్టి చాలా బాధలు పెట్టారు. మరి నాకు ఎటువంటి సంబంధం లేదు, కొట్టలేదు, చెట్టలేదంటే పనికిమాలిన ఎదవలు పనికిమాలిన మాటలు మాట్లాడటం సరైనది కూడా కాదు. అవన్నీ ఆ బాధలు అవస్థలు ఆయనకు రఘురామకృష్ణరాజు గారికి తెలుసా తెలియదా? ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు కదా. అలాంటప్పుడు అలా సాధ్యపడుతుందా లేదా? ఇవన్నీ గాలికి పోతాయా, అవునా కాదా, వస్తాయా అనేది వేచి చూడవలసిందిగా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు కూడా పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు లేనిపోని కేసులు పెట్టి. మరి అదేవిధంగా అది కక్ష సాధింప అవునా కాదా ఒకసారి చెప్పండి. అది కక్ష సాధింపు కోసమే జనాలు ఆదరించడం లేదనేగా. మరి అవన్నీ చేసిన కొత్త మాటలు ఎందుకు చెప్తారు, ఏ విధంగా చెప్తారు? అవన్నీ అవును కాబట్టి ఆయన కక్ష సాధింపు కోసం చేశాడే కాబట్టి ఊరకేం చేయలేదుగా. అవన్నీ పెట్టినని కూడా గాలిపోయినా ఏ ఒక్కడి కూడా రుజువు కాలేదు కదా. ఇప్పుడు అవన్నీ కూడా కాబట్టి ఈయన రాజీనామా చేసి మళ్ళీ ఎంపీకి గెలిచి పార్లమెంటుకి అటెండ్ అవుతారా కాడా, మోజీ పక్కన చేరుతాడా లేడా అనేది వేసి చూడవలసిందిగా కోరుసు రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.